బ్రేకింగ్ న్యూస్. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ రేపు అమరావతిలో పర్యటించనున్నారు. అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. మోడీ పర్యటన నేపథ్యంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికీ అమరావతిలో ల్యాండ్ అయింది. మోడీ భద్రతా ఏర్పాట్లను చూసే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సభా స్థలాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధాన స్టేజ్ పై ఎవరుండాలనే దానిపై కూడా ఆంక్షలు విధించారు. కేవలం 14 మందికి మాత్రమే ఈ స్టేజ్ పైకి అనుమతి ఉండనుంది. ఇప్పటికే మోడీ రోడ్ షోను రద్దు చేశారు అధికారులు. ఆయన హెలిప్యాడ్ నుంచి డైరెక్ట్గా స్టేజ్ దగ్గరకు చేరుకుంటారు. ఇక ప్రధాని పర్యటన కొనసాగనున్న ప్రాంతాల్లో 4 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఎస్పీజీ అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే మోడీ దగ్గరకు అనుమతి ఇవ్వనున్నారు. ఇక మొత్తం 1600 మంది పోలీసులతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో అమరావతి సభాస్థలం పరిధి నుంచి 3 కిలోమీటర్ల వరకు అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేయడంపై నిషేధం విధించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ లైవ్ లో అందిస్తారు. సాయి శంకర్, చెప్పండి, మరి రేపు మోడీ పర్యటన నేపథ్యంలో కూడా అమరావతిలో మరి ఇప్పటి వరకు ఎలాంటి ఆంక్షలు విధించారు, అలాగే ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, డీటెయిల్స్ ఏంటి? అఖిల, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు సంబంధించినటువంటి పనులైతే ఇంకా జరుగుతున్నాయి. అంటే సభా స్టేజ్, మెయిన్ స్టేజ్ ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. రోడ్డు వేకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఇంకా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మధ్యాహ్నం లోపు ఇదంతా కూడా పూర్తి అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా అధికారులు అయితే స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు ప్రస్తుతం అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అదేవిధంగా విఐపీలు కూడా చాలా మంది వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా అధికారులు చెప్తున్నారు. వారికి సంబంధించి కానీ వివిఐపీలకు సంబంధించినటువంటి అంశాలు కానీ అదేవిధంగా ఈ సభను చూడటానికి రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేటటువంటి సామాన్య ప్రజలకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్లు అయితే ఇప్పటికే క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. A1, A2, A3, A4 ఈ విధంగా రూట్లకు సంబంధించినటువంటి నెంబర్స్ని అయితే కేటాయించడం జరిగింది. ఎవరైతే వచ్చేటటువంటి వారు కొంతమంది పాసుల ద్వారా వస్తారో వాళ్ళకి పాస్ మీద క్లియర్గా కూడా రూట్ మ్యాప్కి సంబంధించినటువంటి A1 ద్వారా రావాలా, A2 ద్వారా రావాలా, వాళ్ళు ఎక్కడ రావాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయనే దానికి సంబంధించి కూడా మెన్షన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు సామాన్య ప్రజలు ఎవరైతే వస్తారో వాళ్ళకి సంబంధించి కూడా ఆప్షన్లు అయితే ముందుగానే ఒక క్లియరెన్స్ ఇస్తున్నారు. అయితే ప్రధానమంత్రి సెక్యూరిటీకి సంబంధించి అయితే పూర్తి స్థాయిలో మాత్రం ఎస్పీజీ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతుందనే విధంగా చెప్పచ్చు. ఇప్పటికే ప్రధానమైనటువంటి స్టేజ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఎస్పీజీ సూచనల ఆధారంగానే సెట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముందుగా సెట్ చేసిన తర్వాత ఎస్పీజీ వాళ్ళు వచ్చి చూశారు. కొంత మార్పులు చేయమని నేపథ్యంలో వాళ్ళు కొంత హైట్కి సంబంధించినటువంటి మార్పులు కూడా చేసినట్టు తెలుస్తుంది. మొత్తంగా ఎస్పీజీ ఆధ్వర్యంలో మెయిన్ స్టేజ్ అంతా ఉంది. దాంతోపాటు హెలీప్యాడ్ దగ్గర నుంచి అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గన్నవరం నుంచి సెక్రటేరియట్ ఎదురుగా ఉన్నటువంటి హెలీప్యాడ్ దగ్గర దిగిన దగ్గర నుంచి స్టేజ్ దగ్గరకు రావడానికి ఉన్నటువంటి ఆ రూట్ మ్యాప్ ఏదైతే ఉందో అది కూడా ఎస్పీజీ ఆధ్వర్యంలోకి వెళ్తుంది. 4 అంచెల భద్రతను అయితే ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఆప్షన్గా ముందు బారికేట్లు పెడుతున్నారు, మళ్ళీ దాని తర్వాత మరో బారికేట్లు ఏర్పాటు చేస్తున్నారు. దాంతోపాటు ప్రధానమంత్రి వచ్చేటటువంటి రూట్ ఏదైతే ఉందో ఆ రూట్ నుంచి ప్రధానమంత్రిని చూడాలనుకునేటటువంటి రావడానికి వచ్చేటటువంటి ప్రజలు కానీ విఐపీలకు సంబంధించిన వాళ్ళు కానీ వాళ్ళు కూడా 100 ఫీటు అంటే ప్రధానమంత్రికి వీళ్ళకి మధ్య 100 ఫీట్ ఉండే విధంగా చూసుకుంటున్నారు. దగ్గరకు వచ్చేటటువంటి ఆప్షన్ లేదు. పూర్తిగా ఎస్పీజీ సూచనలతోనే ఈ భద్రత అంతా కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. హెలీప్యాడ్ దగ్గర ఓన్లీ అత్యధికంగా ఎస్పీజీ స్పెషల్ పర్మిషన్ ఇచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రిసీవ్ చేసుకోవడానికి వస్తారు. తర్వాత స్టేజ్ మీద కూడా 14 మందికి మాత్రమే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ 14 మంది మాత్రమే పైన స్టేజ్ పైన ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదేవిధంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదే నారా లోకేష్తో పాటు మరికొంతమంది మంత్రులు, కొంతమంది విఐపీలు అంటే ప్రత్యేకంగా ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైతే ఇన్విటేషన్ చేసిందో వారు మాత్రమే ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరితో పాటు గవర్నర్ కూడా సభా ప్రాంగణం పైన ఉంటారు. మిగిలినటువంటి వాళ్ళకి ఎస్పీజీ అనుమతి లేని వాళ్ళని మాత్రం సభా ప్రాంగణం లోపలికి రానిచ్చేటటువంటి అవకాశాలు లేవు. మిగిలిన వాళ్ళందరికీ సపరేట్గా బ్యారెక్ను ఏర్పాటు చేశారు. విఐపీలకు సంబంధించినటువంటి ఆ బ్యారెక్ ఏదైతే ప్రధాన స్టేజ్కి ముందు వివిఐపీఐలు వాళ్ళ పక్కన విఐపీలు ఉంటారు, తర్వాత
సామాన్య ప్రజల్ని అనుమతిస్తారు. దాంతోపాటు ప్రత్యేకంగా రైతులకు సంబంధించి అంటే అమరావతి రైతులకు కూడా కొంత వాళ్ళకు కూడా పాసులు ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఆ పాసులు ఉన్న వాళ్ళని మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభా ప్రాంగణంకి రైట్ సైడ్ లో ఉన్నటువంటి సభా ప్రాంగణం పైన వాళ్ళని కూర్చొనిస్తారు. దాంతో కళాకారులకు కూడా పాసులు ఇస్తున్నారు. వాళ్ళకు కూడా లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి స్టేజ్ మీదకి అనుమతిస్తారు. సాయిశంకర్, అయితే అటు స్థానికుల్ని కూడా సుమారుగా ఎంతమంది ఈ లోపలికి వచ్చే అవకాశం కల్పిస్తున్నారు? మరో పక్కనైతే అటు ఈ సభా వేదిక వద్ద కూడా ఆ ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్న నేపథ్యంలో కూడా మరి ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు? దీనికి సంబంధించి ఇప్పటి వరకు అక్కడ ట్రాఫిక్ అధికారులు ఎలాంటి ఆదేశాలు జారీ చేశారు? అంటే ప్రధానంగా అయితే మాత్రం సభా ప్రాంగణానికి ఎంతమంది అంటే 4 లక్షల నుంచి 5 లక్షల మంది జనాలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా అంచనా వేస్తున్నారు. వీరికి సంబంధించి వివిధ రూట్ మ్యాప్లను కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు విజయవాడ మీదుగా వచ్చేటటువంటి వాళ్ళంతా కూడా తాడేపల్లి మీదుగా లేకపోతే మంగళగిరి పెన్నుమాక మీదుగా లోపలికి రావడానికి కూడా రూట్లను ఇవ్వడం జరిగింది. ఇటు గుంటూరు నుంచి వచ్చేవారు కంతేరు అడ్డు రోడ్డు లేకపోతే తాడికొండ అడ్డు రోడ్డు లేకపోతే హైకోర్టు మీదుగా ఒక చంద్రబాబు ఇంటి ముందు నుంచి కూడా ఒక రూట్ని ఇవ్వడం జరిగింది. ఆ కొత్తగా నిర్మాణం జరుగుతున్నటువంటి ఇండ్లు ఏదైతే ఉందో అది E4 అంటారు. ఆ E4 నుంచి అదేవిధంగా E4 E6 E7 N9 ఇట్లా కోఆర్డినేషన్ చేస్తూ రోడ్లను కూడా ఒక కూడల్లాగా కలిపారు. వీటన్నిటికి సంబంధించి కూడా పార్కింగ్ దగ్గర నుంచి డైరెక్ట్గా సభకి నడుచుకొని రావడానికి అత్యంత సమీపంలోనే పార్కింగ్ ప్లేసులు ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా 250 ఎకరాల్లో అనేక పార్కింగ్ ప్లేసులను ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఎవరైతే విఐపి కానీ వివిఐపి కానీ లేకపోతే ప్రత్యేక కేటగిరీలో ఉన్నటువంటి పాసులు ఎవరికైతే ఇవ్వడం జరిగిందో ఆ పాసులు వాళ్ళంతా కూడా పాసులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ ద్వారానే రావాలి. వాళ్ళు అదే పార్కింగ్లో పెట్టుకోవాలి. దాంతోపాటు ఎంట్రీ అయ్యేటటువంటి గేట్ ఏదైతే ఉంటుందో ఆ గేట్ మీద కూడా స్పష్టంగా వీళ్ళ పాస్ మీద ఉన్నటువంటి నెంబరు వాళ్ళ గేట్ దగ్గర ఉండేటటువంటి నెంబరు 2 ఈక్వల్ అయితేనే లోపలికి అనుమతించేటటువంటి అవకాశాలు ఉంటాయి. అదే వేలో ఈ సెక్యూరిటీ అంతా కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం దీంతో పాటు వచ్చేటటువంటి సామాన్య ప్రజలందరికీ కూడా ఫుడ్తో పాటు మజ్జిగ ప్యాకెట్లు మంచినీళ్లు కూడా సౌలభ్యం ఇస్తున్నటువంటి నేపథ్యంలో దానికి ప్రత్యేకంగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సభా ప్రాంగణానికి కొంత 200 ఫీట్ల దూరంలో వీటన్నిటిని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితులండి. ఎందుకంటే వచ్చేటటువంటి జనాలు ఎక్కడ తొక్కిసలాటలు జరగడం కానీ తోచుకోవటం కానీ లేకపోతే ఏ విధమైనటువంటి ఎలాంటి భద్రత లేకుండా కూడా వాళ్ళు భద్రతకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా క్లియర్గా ముందుగానే ఎస్టిమేషన్ వేస్తున్నారు. ప్రస్తుతానికి ఇవన్నీ కూడా 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీలు ఐజీలు వీళ్ళంతా కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గుంటూరు జిల్లా కలెక్టర్ కృష్ణా జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు కూడా ఈ ఏర్పాట్లను అయితే దగ్గరుండి వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి అంశం దగ్గరికి వెళ్తున్నారు, క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా అమరావతి పునఃప్రారంభం తర్వాత జరుగుతున్నటువంటి సభ ఇది సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళాలనే విధంగా కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దాంతోపాటు ఎవరైతే ఉద్యోగులు కొంతమంది అదేవిధంగా అమరావతి రైతులు ప్రత్యేకంగా వెళ్ళి పిలుస్తున్నటువంటి రైతులు ఉన్నారో వారికి ప్రత్యేకంగా గౌరవం ఇవ్వాలనే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో వారికి ప్రత్యేకమైనటువంటి సౌలభ్యాలు అయితే సభా ప్రాంగణం వద్ద కల్పించేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా సభకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ అవ్వాలనే విధంగా కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తుంది. ఎప్పటికప్పుడు మంత్రులు కూడా వీటన్నిటిని కూడా పరిశీలిస్తున్నారు. ప్రధానమంత్రికి సంబంధించి కార్యాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది కూడా ఈ రోజు సాయంత్రం నుంచే ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం కూడా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయనకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళే చూసుకునేటటువంటి అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. రైట్ సాయిశంకర్, థ్యాంక్ యూ.